హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుకుల పీజీటీ ఫలితాలు వెల్లడి. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల. నేటి నుంచి పీడీ లైబ్రరీన్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన. రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో డిగ్రీ, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలో 2144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విశ్వవిద్యాలయ ఫిజికల్ డైరెక్టర్లో లైబ్రరీలను కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి, 1276 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు గురువారం జాబితాలు విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా, కేటగిరీల వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తి చేసింది. వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు మినహా మిగతా వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్, సెట్ స్కోర్ తప్పనిసరి. ఇటీవల సెట్ స్కోర్ వివరాలు వచ్చాయి. వాటిని అప్డేట్ చేసిన అనంతరం 1:2 నిష్పత్తిలో ఆ పోస్టుల తాలూకా మెరిట్ జాబితాను బోర్డు ప్రకటించనుంది. ఫలితాలు వెల్లడి నేపథ్యంలో అభ్యర్థులంతా ఒకేసారి సందర్శించడంతో గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వివరాలను గురుకుల సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరోవైపు గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీన్ పోస్టులకు ఈ నెల 9న, పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఏర్పాటు చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తి చేయాల్సిన ప్రాథమిక సమాచార వివరాలను ప్రతిని వెబ్సైట్లో అందుబాటులో పొందుపరిచింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు SMS రూపంలో సమాచారాన్ని పంపించాం. పరిశీలనకు హాజరు కావాలంటే వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలియజేశాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని తెలంగాణ ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుంది. లైబ్రరీన్ పోస్టుకు ఉదయం 9 గంటల నుంచి, జూనియర్ కళాశాల పీడీ పోస్టులకు ఉదయం 11 గంటల నుంచి, డిగ్రీ కళాశాల పీడీ పోస్టుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి పరిశీలన ఉంటుంది. పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన మొదలవుతుందని గురుకుల నియామక బోర్డు వెల్లడించింది. ఫలితాలు ప్రకటించిన పోస్టులో డిగ్రీ, జూనియర్ కళాశాల పీడీ, లైబ్రరీన్ పాఠశాలలో పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. మోసప్ ట్యాంక్ సంక్షేమ భవన ఆవరణలో తరగతుల నిర్వహణకు సంక్షేమ శాఖలో అవసరమైన సదుపాయాలు కల్పించాయి. డిగ్రీ, జూనియర్ కళాశాలలో పోస్టులకు 10, 11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెమో తరగతులు పూర్తయిన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టుల వరకు ప్రాధాన్యత క్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తుంది. తద్వారా గురుకులాల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు అవకాశం లేకుండా చేయాలనేదే బోర్డు లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫలితాలు వెల్లడైన పోస్టుల వివరాలు ఇవి. డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లు 39, డిగ్రీ కళాశాలలో లైబ్రరీన్లు 36, జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ 34, జూనియర్ కళాశాలలో లైబ్రరీన్లు 50, గురుకుల పాఠశాలలో లైబ్రరీన్లు 434, గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్లు 275, గురుకుల విశ్వవిద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 1276. బీఎడ్ అభ్యర్థుల పోస్టులపై సానుకూల నిర్ణయం తీసుకోండి హైకోర్టు. 2008 డిఎస్సిలో అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులో నియమించడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం హైకోర్టు సూచించింది. ఎస్జిటి పోస్టులో డిఎడ్ అభ్యర్థులకు 30% రిజర్వేషన్ కల్పించాలని సవాల్ చేస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం వలె ఇక్కడ బీఎడ్ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులో నియమించే విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు. సవరణలు చేపట్టిన టీఎస్పీఎస్సీ. ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ర్యాంకుల ఖరారుకు కొత్త మార్గదర్శకాలు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాలో రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబర్ 20 జారీ చేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులు సాధించినప్పుడు ర్యాంకుల ఖరారులో అవలంబించాల్సిన విధానాలపై స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్పీఎస్సీ వెలువరించిన నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వెబ్నోట్ జారీ చేశారు.
సవరణ మార్గదర్శకాలు ఇలా: ఒక పరీక్షలో ఇద్దరి కంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు తరువాత ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థికి తొలి ర్యాంక్ కేటాయిస్తారు. మార్కులు, స్థానికత, పుట్టిన తేదీ సమానంగా ఉన్న పరీక్షలో ఆ అభ్యర్థికి జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. అన్ని కేటగిరీలోనూ సమానంగా ఉంటే ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హత డిగ్రీ, డిప్లొమా, పీజీల పరీక్ష ఉత్తీర్ణ సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకొని ర్యాంక్ ఇస్తారు. గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధన ఉండేది. అప్పటికి అన్ని రంగాల్లో సమానంగా ఉంటే ఆ అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటేజ్ సాధించిన వారికి ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ అభ్యర్థి ఉన్నత విద్యార్హతను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యా అర్హతలో ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే టీఎస్పీఎస్సీ తీసుకునే నిర్ణయం అంతిమంగా ఉంటుంది.